హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు మీరందరూ? నేనైతే మస్తు ఉన్నా, మీరు కూడా మస్తు ఉంటారు. వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. యాక్చువల్ గా ఏంటంటే ఒక 5 days నుంచి నేను ఫుల్ షూట్స్ లో బిజీ ఉండే. మా అన్నయ్య వాళ్ళు సౌదీ నుంచి వచ్చిళ్ళు, మా కజిన్స్. అంటే మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాము. వాళ్ళందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి 100%. కానీ టైం లేకుండే. ఇప్పుడు ఎంత ఆటో వస్తుంది, కరెక్ట్ డిస్టర్బెన్స్ ఈ టైంలో. అది వేయిన తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆగండి అట్లా. నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్. ఓకే, ఇప్పుడు మన కాదు, ఓకే ప్రాబ్లం లేదు. కెమెరాలా కనబడాలి. సో మా పెద్దన్నయ్య, ఆయన పేరు ఆసిఫ్, మేము మున్నా అని పిలుస్తాం. ఆయన సౌదీ నుంచి వచ్చిండు. ఆయన సెకండ్ కొడుకు ఫస్ట్ బర్త్డే ఉంది. అది మనం సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయినాం. ఈ రోజు ఎట్లయినా సరే టైం తీసి అన్నయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం. నెక్స్ట్ కూడా ఏం షూట్ లేకుండా అన్నయ్య వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాం. ఇంకా ఇప్పుడైతే మనం కేక్ కొనడానికి పోదాం. దానికన్నా ముందు చిన్న పని ఉన్నది. ఆ చిన్న పని ఏంటిదో మీకు చూపిస్తా. ఆ తర్వాత మనం సెలబ్రేట్ చేసుకోవడం కదా. లెట్స్ గో. అందరట సారీ, లోపల జరుగు. తెలుగుని మర్చిపోతాను అప్పుడప్పుడు. సో ఈయన షరీఫ్, ఈయన ముజ్జు అని పిలుస్తాము. డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడియొద్దు కూడా మనం. అండ్ అన్నయ్య పేరు ఆసిఫ్, ఈయన మేము మున్నా అని పిలుస్తాం. మా అన్న పెద్దోడు. ఈయన యాక్చువల్ గా లక్కీ భాస్కర్. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. ఆ స్టోరీ మీకు కావాలంటే చెప్పండి. ఆ టైటిల్ పెట్టి బయోగ్రఫీ తీసినాం ఒక బ్లాగ్ లో. ఉన్న రోజుల్లో ఏదో ఒక రోజు ప్లాన్ చేసి, అది మా దాంట్లో ఎవరి స్టోరీలు ముట్టుకున్నా సరే ఒక సినిమా కథ లెక్కనే వెళ్తుంది. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. భాస్కర్ వెళ్తుంది. సో మనం ప్లాన్ చేద్దాం. అండ్ ఇక్కడ కూర్చున్నది మా అన్నయ్య, మా మిడిల్ బ్రదర్. ఈయన పేరు ఉమేర్ షుజాయత్, కానీ మేము అందరం మజ్జు అని పిలుస్తాము. మా నాన్నమ్మ వాళ్ళు మజహర్ అని పిలుస్తారు. చాలా పేర్లున్నాయి. సో నా ఒక్కని పేరే జస్ట్ ఫరీద్, అంతే. ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. ఫరీద్ అని ఉన్నది. ఇప్పుడు రైట్. ఇప్పుడు మేము చెప్పినా కదా, 2 పనులు ఉన్నాయి. ఒకటి సెలబ్రేషన్, దానికన్నా ముందు ఇంకో చిన్న పని ఉన్నది. అదేదో ప్రింట్అవుట్ తీసుకుని ఉందట. దానికోసం మేము 4 కార్లో పోతాను. చేసి ఎట్లా రోజులు వచ్చినాయో. లెట్స్ గో. సో ఇప్పుడు మేము అదే ఏదో పాస్పోర్ట్ పని ఉంది, దానికోసం జిరాక్స్ చేయాలి కాబట్టి మేము వచ్చినాం. ఎందుకు వచ్చినాం అంటే, ఏడ పని లేదారా మీకంటే? నిజంగానే పని లేదు. వాళ్ళు హాలిడే కోసం వచ్చిళ్ళు. మనకు ఎప్పుడు హాలిడేనే. ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు, అన్న ఆడిటరు, వదిన హెడ్ నర్స్. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకటి ఉంటాడులే. సో వాళ్ళతో టైం స్పెండ్ చేసినాం అనుకో, బాగుంటది. దే ఫీల్ గుడ్ అన్నట్టు. వీడేంద్రా ఎట్లా బిల్డప్ ఇస్తాడు అనుకోరు. అట్లా అనుకోరు నార్మల్ గా కూడా, కానీ అది అనుకోకుండా చేయాలి మనం. సో మనం ప్రతి చిన్న దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. దీని తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి, అది కూడా మీకు చూపించి బ్లాగ్ ఏం చేస్తా. లెట్స్ గో. ఇది ఏదో అనుకుంటా, అది నేను కూడా అది బోర్డు చూసి జిరాక్స్ షాపే అనుకున్నా. కాదు, అది మిర్చి బజ్జీల బండి. అది చలికాలంలో ఇట్లా వేడిగా బజ్జీలు తింటే ఉంటది. ఆహా. సో నేను చెప్పినా కదా ఇంతకుముందు, ఆసిఫ్ అన్న అని ఆయన ముందు పిలుస్తామని చెప్పినా కదా. ఆయన వచ్చిండు. సో మేము ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చినాం. నేను ఇంతకుముందు ఆయన ఏదో శాలరీ సర్టిఫికేట్ లెక్కున్నది. అది చూసిన నేను. ఆయన శాలరీ, ఆయన విప్రోలో పనిచేస్తాడు. ఆయన విప్రోలో టెక్నికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. ఆయన శాలరీ పేపర్ చూసిన ఒకటి మీకు చూపిస్తా. ఆగండి ఒక నాటి. ఎందుకు దిష్టి తాకుతుందట, కానీ అది చూస్తే కలుదిరి కింద పడతారు. డెఫినెట్లీ చూపించనియాలి, లేకపోతే చూపించేటోండి. చూపిస్తాం ఒకరోజు, చూపిస్తాం. ఇక్కడికి వచ్చినాం కదా, అక్కడ చూస్తే వేడిగా గ్యారెలు వేస్తాడు, బజ్జీలు వేస్తాడు, మిర్చిలు వేస్తాడు. ఒక రౌండ్ వేసిద్దాం.
మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. అన్న అయిపోయిందా జిరాక్స్ల పని? సెలబ్రేషన్ చేస్తాం, ఏం జరిగాల వేరే ఉంటది తగ్గేదిలే. సో ఇప్పుడే మేము ఇంటికి వచ్చినాం. ముందు ఇంట్రో నేను మా అన్న ఫోన్ లో తీసిన, ఆ లైటింగ్ ఎట్లా వచ్చిందో తెలియదు. మరి ఇంకోసారి ఇంట్రో చెప్పాలా లేకపోతే అదే ఇంట్రో వేయాలా, అది ఎడిటింగ్ చేసేటప్పుడు ఆలోచిస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే అదంతా మూడు వర్కౌట్ అవుతుందో కాదో చూడాలి. సో దీని తర్వాత అయితే ఒక మంచి ప్లాన్ ఉంది సెలబ్రేషన్ది, దాన్ని కూడా మనం బ్లాగ్ లో కవర్ చేద్దాం. సో చెప్పిన కదా బర్త్డే సెలబ్రేషన్ అని. మేమైతే పెంటర్ రోడ్ మీద ఉన్న కడాయి డ్రైవింగ్కి వచ్చినాం. నేను పోయి ఇప్పుడే కేక్ తీసుకొచ్చిన చిన్నోనికి, పోయి కట్ చేసి ఏమన్నా అట్లా ఎంజాయ్ చేస్తాం, అది కవర్ చేస్తా. मेरा क्या करे? पिज़्ज़ा। కొడుకు అంటే నా కొడుకు అనుకున్నారా? మా అన్న వాళ్ళ కొడుకు చెప్పినా కదా, సేమ్ ఉన్నాడు కదా, సేమ్ ఉన్నాడు కదా. హ్యాపీ బర్త్డే. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. షేక్ 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 ఆడిస్తాను రా. ఏ ఇజాన్, సో ఇప్పుడే సెలబ్రేషన్స్ అయిపోయినాయి, కట్ చేసేసినాం, మొత్తం అయిపోయింది. మేము ఇప్పుడు ఇంటికి పోతున్నాం. సో ఇలాంటి వీడియోస్ మ్యాక్సిమం డైలీ వ్లాగ్ చేస్తున్నాం. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నాడు, జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు. ఫరీద్ వ్లాగ్స్. A big shout out to it's Farid Vlogs. అన్న మస్తు తెలుగులో జబర్దస్త్ వీడియోలు చేస్తున్నాడట, మీరు అందరు చూడండి. తప్పకుండా ఈయన వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ ఇట్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇట్స్ ఫరీద్ వ్లాగ్స్.
బోరాన్ ఉంటది మొత్తం. మొత్తం క్రేజీ. లవ్ యూ బై, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇచ్చి పడే మొత్తం. నాయి కూడా తెలుగు బ్లాగ్స్ వస్తున్నాయి నా ఛానల్ పైన. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి, అంటే ఈ వీడియోకి ఫటక్ అని చెప్పి ఎక్కువ వ్యూస్ వచ్చేసినాయి అనుకో, అప్పుడు నా ప్రమోషన్ కూడా అయిపోయింది. అంతే సింపుల్, వచ్చేస్తాయి 100%. ప్రమోషన్ ఏమవసరం అన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.